నిజంగానే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అవడం అనేది కెరీరేనా? అయితే ఎలా అవుతుంది? నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ ఇట్లా ఆర్టిస్ట్ కావాలి ఇలా అంటే సో అక్కడ సక్సెస్ ప్లే అయింది. సో అలా 3-4 ప్లేస్ చేశాను. ఆ తర్వాత పాండమిక్ వచ్చేసాను. అశ్విని, మీరు చెప్పండి, అంటే ఇది పర్టికులర్గా మీరు అబ్బాయిగా చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడూ నెగిటివిటీ రాలేదా ఈ విషయంలో? ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, తప్పుగా అనుకుంటారు కదా? టిక్టాక్లో ఉన్నప్పుడే మాకు అది వచ్చేసింది. డిప్రెస్డ్ అనమాట లిటిల్ బిట్. ఇది వైరల్ అయింది అని ఎలా డిసైడ్ చేస్తాం? ఇప్పుడు మీరు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, అది వైరల్ అయింది అనే దానికి ఏంటి ఆల్గరిథమ్స్ ఏంటి? అంటే మేము ఒక సాంగ్ చేసాము, చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేశారు. సో అంటే ఆ సాంగ్ తర్వాత చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది గుర్తుపట్టడం. సో టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే టిక్టాక్లో ఫేమస్ అయ్యారో వాళ్ళందరికీ ఒక బ్రేక్ వచ్చింది. ఎవ్రీబడి ఇస్ ఇన్ క్వశ్చన్ మార్క్, అరే నెక్స్ట్ ఏంటి? బట్ యాక్చువల్లీ వీ గాట్ ఎంగేజ్డ్. అంటే మేము ఇద్దరం కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేసాం, ఫుడ్ పాయింట్. కొన్ని ప్రాస్ కొన్ని కాన్స్ చెప్పండి. అంటే మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల పాజిటివ్గా ఉండే 3 అట్రిబ్యూట్స్ చెప్పండి. కాస్ట్యూమ్స్ అండ్ డ్రెస్సెస్ ఫ్రీగా. Welcome to iDream and this is awesome Aparna. Welcome to Top Influencer Series. ప్రతిసారి మీరు రోజు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాళ్ళ షార్ట్స్ చూసి, డాన్సులు చూసి, ఎక్స్ప్రెషన్స్ చూసి లైక్ కొట్టి షేర్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరి గురించి మీకు తెలిసేలాగా మీకు వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ షోలో ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా? పల్లవి అండ్ అశ్విని. వీళ్ళిద్దరిని చూస్తే అసలు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది, అరే అశ్విని ఏమో అసలు ఏ హీరో డాన్స్ అయినా భలే చేస్తుంది, పల్లవి సూపర్గా మెలోడియస్గా అన్ని పాటలకి కూడా హీరోయిన్లు ఎలా అయితే మెలకలు తిరుగుతూ డాన్స్ చేస్తారో అలాగే క్యూట్గా చేస్తుంది అని కదా. సో అసలు వాళ్ళిద్దరూ ఎలా కలిసారు? నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చిందా, వాళ్ళిద్దరు సిస్టర్సా అని? వచ్చే ఉంటుంది డెఫినెట్గా. సో మరి వాటన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడు మనకి దొరుకుతాయి. పలకరించేద్దాం. హాయ్ పల్లవి గారు. హలో అండి. హలో అశ్విని గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. చాలా కామ్గా ఉంటారు వీళ్ళిద్దరూ బయట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీ ఇద్దరు కజిన్సా లేదంటే సిస్టర్సా అని. సో విల్ స్టార్ట్ విత్ దట్. సో చెప్పండి, నిజంగానే మీ ఇద్దరు సిస్టర్సా, కజిన్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే. అండ్ వీళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఏంటంటే వీళ్ళిద్దరు మామూలుగా ఫ్రెండ్స్ అయినా కూడా ఎలా ఫ్రెండ్స్ అయ్యారనేది నాకు బాగా నచ్చిన పాయింట్. ఒకసారి మీరే చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ జిమ్లో కలిసాం ఫస్ట్ టైం. సో జిమ్ పార్ట్నర్స్ అనమాట. సో ఆ తర్వాత వీడియోస్ ఇద్దరం చేస్తామని తెలుసుకొని వీడియోస్ స్టార్ట్ చేసాం. అయితే ముందు నుండి పక్క పక్కనే ఉండేవాళ్ళు కదా, నెయిబర్స్ కదా? యా. బట్ అంటే తను అక్కడ నేను ఇక్కడ అంటే మన ఇన్స్టిట్యూట్ అక్కడ ఇక్కడ అబ్బాయి లాగా లేదు లేదు, అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి. అదే అంటే ఇప్పుడు మన ఒక ఏరియాలో చాలా మంది ఉంటారు సేమ్ జస్ట్ లైక్ అట్లా. కానీ ఎప్పుడైతే మేము జిమ్లో కలిసామో అప్పటి నుంచి తను మాకు నేబర్ అన్న ఒక ఆ లైన్ని అండర్లైన్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చాలా తక్కువ బయటకు వెళ్ళడం, ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటాను. సో అందుకే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు అనుకుంటా మేబీ. సో జిమ్లో కలిసిన తర్వాత ఇంటరాక్షన్లో ఒకళ్ళకొకళ్ళు వీడియోస్ చేస్తారు అని తెలిసింది. సో అప్పుడు అంటే ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్. ఓకే. సో అప్పుడు ఏ ప్లాట్ఫామ్లో మీరు చేసేవాళ్ళు? టిక్టాక్లో చేసేవాళ్ళు. అప్పటికి మీరు మ్యారీడా? నేను మ్యారీడ్. ఓకే. మీ ఆయన ఏమన్నారా డాన్సులు ఇస్తే? ఏమనరు. ఎందుకంటే చాలా మంది కమెంట్లు పెడతారు ఏంటి అది ఇది అనేసి. హీస్ వెరీ సపోర్టివ్. అంటే అంతకుముందు కూడా చేసేదాన్ని. అంటే జనరల్గా మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్లో ఫ్యామిలీ అందరం కలిసి అలాంటి సరదాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. సో అదేం కొత్త కాదు. సో బేసిక్గా మీరు ఏం చదువుకున్నారు, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి పల్లవి. నేను గ్రాడ్యుయేషన్, నాది డిప్లొమా అయిపోయింది యాక్చువల్లీ. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్, బ్రౌన్ బాటమ్. ఓకే.
సో డిప్లొమా అయిపోయింది అండ్ దెన్ ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 9 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓ ఓకే. ఒక పాప అండ్ హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. నైస్. క్యూట్ అండ్ స్మాల్ అండ్ హ్యాపీ. ఓకే అశ్విని మీరు? ప్రస్తుతం నేను సింగిల్ అండి. రెడీ టు మింగిల్. ఓ అట్లా అప్రాక్స్ 1.5 టైం పడుతుంది టు మింగిల్. 1.5 year టైం పడుతుంది. ఆల్రెడీ ఇంట్లో అవుతున్నాయి. ఓకే ఓకే. కొద్దిగా కెరీర్ ఇప్పుడే బిల్డ్ చేసుకున్నాం కదా, సో దాన్ని స్టేబుల్గా చేసి ఆ తర్వాత మ్యారేజ్లోకి ఎంటర్ అవుదామని ఆగాను. సో కెరియర్ అంటే ఇదేనా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో? యా. ఓకే హౌ అంటే ఇప్పుడు ఎలాగో మనకు టాపిక్ వచ్చేసింది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. నిజంగానే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అవడం అనేది కెరీరేనా? అయితే ఎలా అవుతుంది? అంటే యాక్చువల్గా నాకు ఇది ప్లాట్ఫామ్ నుంచి కాకుండా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఆల్రెడీ థియేటర్లో జాయిన్ అయ్యాను. థియేటర్ ఆర్టిస్ట్ నేర్చుకోవడానికా లేదంటే చేయడానికా? అంటే ఆల్రెడీ నేను దాంట్లో వెళ్ళి స్టార్ట్ చేసేసాను అనమాట. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఉంది థియేటర్ అవుట్ రీచ్ నుంచి ఉండింది అనమాట, ఆర్టిస్ట్ కావాలని. సో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ ఇట్లా ఆర్టిస్ట్ కావాలి ఇలా అంటే ఏమంటారు దాంట్లోకి వెళ్ళాను. సో అక్కడ సక్సెస్ ప్లే అయింది. సో అలా 3-4 plays చేశాను. ఆ తర్వాత పాండమిక్ వచ్చేసింది. సో అక్కడ వరకు యాక్టింగ్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి ఉండింది. బట్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే నాకు బాగా ప్లస్ అయింది. అంటే వాట్ మీ అంటే నేనేంటి, నా యాక్టింగ్ నాకు ఎంతవరకు వచ్చు ఏంటి అనేది క్లియర్గా చూపించుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు పర్టికులర్గా ఆఫీస్కి వెళ్ళేసి మనం ఆడిషన్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అవసరంలా దే ఆర్ కాంటాక్టింగ్, డైరెక్ట్ మనం కాంటాక్ట్ చేస్తున్నారు చూసి. సో అది ఈజీ అవుతుంది. ఆ రకంగా మనం దాన్ని పాజిటివ్ చేసుకుంటే బెటర్ అని థాట్. సో మరి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మీరు వీడియోస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయండి. ఓకే అలా చేసిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షార్ట్ ఫిల్మ్స్ వస్తాయా, టీవీ సీరియల్స్ వస్తాయా, సినిమాలు వస్తాయి, ఏం వస్తాయి? యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయండి. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్యాక్ అండ్ మొత్తం ప్రమోషన్స్ అన్నీ తనే మాట్లాడుతుంది. నేను చూసుకుంటాను, టెక్నికల్ మొత్తం తను చూసుకుంటుంది. అంటే ఎలా ఎగ్జాక్ట్లీ? లైక్ ప్రమోషన్స్ కానీ ఏవైనా కూడా నేనే మెసేజెస్ కానీ డిఎంలో మెసేజెస్ వచ్చాయి ఏవైనా నేనే చూసుకుంటాను. ఓకే వాళ్ళతో మాట్లాడి ప్రైజెస్ అన్ని మీరు చేస్తారు. మీరు బ్యాక్ అండ్ లో అంటే అకౌంట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటి దాని బ్యాక్ అండ్ వర్క్ ఏముంటుంది, సో డెవలప్ కావడం కోసం ఇవే నేను చూసుకుంటాను అనమాట అకౌంట్ మీద. ఓకే సో ఏ వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి, దేనికి డాన్స్ చేయాలి, దేనికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి, దేనికి పడుతుంది పడట్లేదు, సో ఇవి నేను చూసుకుంటాను. ఓకే సో ఇద్దరు బాగా షేర్ చేసుకొని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏదైనా వర్క్స్ ఇద్దరం అంటే ఒకటే వర్క్ చేయకుండా నువ్వు ఇది ఎవరికి ఏది ఈజీగా ఉంటుంది, ఏది పర్ఫెక్ట్ గా చేయగలుగుతారని బ్యాలెన్స్ గా చేసుకుంటాం. ఇంటరాక్ట్ అంటే పర్సన్స్ ఇంటరాక్షన్ బాగుంటుంది తనకి కంపేర్ టు మీ. నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం బాగుంటుంది. సో నేను ఇది తీసుకుంటాను, అది చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటాను అకౌంట్ని. ఓకే సో బేసికల్లీ అంటే ఇది నేను మిమ్మల్ని అన్కంఫర్టబుల్ చేయాలను ఇంకేదో ఇంటెన్షన్తో అడగట్లేదు. ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కలిసి చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిల పాటలు చేయొచ్చు. ఎందుకు మీరు ప్రొజెక్ట్ అంటే మీరు అమ్మాయిలాగా ప్రొజెక్ట్ అయ్యారు, మీరు ఎగ్జాక్ట్గా అబ్బాయిలాగా ప్రొజెక్ట్ అయితే ఈవెన్ ఎవ్రీబడి గెట్స్ అ డౌట్. ఎగ్జాక్ట్లీ సి అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్డ్ అన్న ఉద్దేశంలో నేను అడుగుతున్నాను. చాలా మందికి అనుమానం కూడా వస్తూ ఉంటుంది, ఏంటి అమ్మాయి ఎప్పుడు చూసినా అబ్బాయిలాగే డాన్స్ చేస్తుంది, వాట్ ఈస్ హర్ ఇంటెన్షన్స్ అని. కెన్ యూ క్లియర్ ఆన్ దట్? యాక్చువల్లీ అంటే అందరికి తెలిసింది తన అబ్బాయిలా చేస్తుంది, నేను అమ్మాయిలా చేస్తాను. అంతకుముందు మేము ఇద్దరం అమ్మాయిలా చేసినవి ఉన్నాయి, ఇద్దరం అబ్బాయిలా చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తన అబ్బాయిలా నేను అమ్మాయిలా చేయడం ఎక్కువ వైరల్ అవ్వడం వల్ల అలా ఉంది, చూస్ చేసుకున్నాం. సో ఓకే బాగుంది కదా ఈ ఇలా వెళ్తే అన్న థాట్లో స్టార్ట్ చేసాము. అన్నీ అవే వైరల్ అయ్యాయి. యాక్చువల్లీ స్టార్టింగ్లో స్టార్ట్ చేయడం నార్మల్ లిరికల్, ఏ సాంగ్ అయినా గర్ల్ లిరిక్ వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పాడేవాళ్ళం, బాయ్ లిరిక్ వచ్చినప్పుడు అది నార్మల్గా వదిలేసేవాళ్ళం, అలాగే చేసేవాళ్ళం. సో కానీ బాయ్ లిరిక్ గర్ల్ లిరిక్ తీసుకున్నప్పుడు ఆ సాంగ్స్ అన్ని కూడా చాలా వైరల్ అయ్యాయి అనమాట టిక్టాక్లో. వైరల్ అవ్వడం కూడా ఏంటి అంటే సాంగ్స్ మన ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు హీరో మ్యూజిక్ వచ్చినప్పుడు హీరోయిన్ మ్యూజిక్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. దట్ స్మూతీనెస్ దట్ అది క్యాచ్ చేయడం కోసం మేము ఇద్దరం డాన్స్ చేసాం.
అక్కడ అవి క్లిక్ అయ్యాయి. ఓకే ఇలా అయితే క్లిక్ అవుతున్నాయి కదా, సో వీళ్ళు గో ఆన్ దిస్ అని అక్కడ స్టార్ట్ చేసినాము. అది నేను చెప్పి ఇప్పటివరకు ఆగలేదు, ప్లాన్డ్ కాదు, అనుకోకుండా అలా అయిపోయింది అన్నమాట. సో అశ్విని మీరు చెప్పండి, అంటే ఇది పర్టికులర్గా మీరు అబ్బాయిగా చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడూ నెగిటివిటీ రాలేదా ఈ విషయంలో? ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, తప్పుగా అనుకుంటారు కదా నిన్ను, అలా కమెంట్లు కూడా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది, బికాజ్ ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా ఒక నెగిటివిటీని. సో స్టార్టింగ్ టిక్టాక్లో ఉన్నప్పుడు మాకు అది వచ్చేసింది. వచ్చినప్పుడు వీఆర్ డిప్రెస్డ్ అనమాట లిటిల్ బిట్. ఏంటి చేసినా ఇలా చేసినా అంటే అప్పుడు అవర్ ఫ్యామిలీకి ఏం అంటే మా దగ్గరకు వచ్చేసి దే సపోర్టెడ్ అస్ అనమాట. అరే మీరు చేస్తుంది మీకు తెలుసు, మీరేంటో మాకు తెలుసు, 24 hours వీఆర్ సీయింగ్ యూ, అంటే మేము చూస్తున్నాం మిమ్మల్ని. వాళ్ళు 15 seconds చూసి మిమ్మల్ని డిసైడ్ చేస్తే దానికి మీరు ఇంత డిప్రెస్ అయిపోయి వద్దు ఆపిద్దామన్న థాట్లో మీరు వద్దు, ముంగడికి వెళ్ళాలి. ఇది అంటే మీరు ఇప్పుడే డెవలప్ అయ్యారు, ఎదుగుతున్నారు మీరు, అందుకే మీకు నెగిటివ్ వస్తుంది అన్నప్పుడు అగైన్ దాన్ని మేము పక్కన పెట్టేసి అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసాం. అండ్ దాని తర్వాత ఫైన్ మేము అనుకుంది అదే. సో వీఆర్ హ్యాపీ, అంటే మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం. సో ఎవరికి స్టార్టింగ్ ఆ గ్యాప్ కూడా ఇచ్చాం యాక్చువల్లీ, ఆ కమెంట్స్ తీసుకోలేకపోయాను అనమాట. ఎట్లా అంటే ఆ జర్నీ అంటే ఎట్లాంటి కమెంట్స్ వచ్చాయి, ఏం జరిగింది అసలు? అంటే ఏమంతా వచ్చేవి కాదు, ఏంటంటే అవసరం ఎక్కువ వచ్చేది, అవసరం మీకు పని పాట లేదా, పెళ్ళై నువ్వు హస్బెండ్ ని చూసుకోవా, నాకు అలా నీకు వస్తుంది, నాకు వచ్చేది అవసరం, పెళ్లి చేసుకోవా చేస్తావా ఇదేనా అనేసి. ఇక్కడనే 2 comments. కానీ మెయిన్ తెలిసింది ఎలా ఉన్నా కూడా కమెంట్స్ ఇస్తారు, అదే మాకు ఆ క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ కాలే, మ్యారేజ్ చేసుకోవాను, తను మ్యారేజ్ చేసుకుంది, బట్ మ్యారేజ్ చేసుకున్నాక అవసరం అని ఇంట్లో సైలెంట్ గా పాపని చూసుకోవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు కదా. సో కానీ మా హస్బెండ్ యాక్చువల్లీ చాలా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళే మమ్మల్ని 24 hours చూస్తారు, మాక్సిమం టైం మేము స్పెండ్ చేస్తాం ఇంటి దగ్గర కాబట్టి. సో వాళ్ళు 24 hours చూస్తారు. ఆ 15 seconds ఆన్ స్క్రీన్ మేము ఏముంటామో అది యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ లో మేము ఇంతసేపు చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఒకలాగా యాక్ట్ చేస్తారు, ఇంకో సినిమాలో ఇంకో హీరో లాగా ఒకలాగా యాక్ట్ చేస్తారు. అంటే అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు వాళ్ళది, జస్ట్ వి ఆల్ ద సేమ్. సో యాక్ట్ ని చూసి ఒరిజినల్ క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం ఇస్ నాట్ రైట్. కరెక్ట్. సో అలా అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారా? ఓకే, మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు. సో ఒక అంటే ఒక ఇది వైరల్ అయింది అని ఎలా డిసైడ్ చేస్తాం? ఇప్పుడు మీరు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 seconds, అది వైరల్ అయింది అనే దానికి ఏంటి ఆల్గరిథమ్స్ ఏంటి? యాక్చువల్లీ అంటే మేము ఒక సాంగ్ చేసాము, కొట్టే కన్ను కొట్టే సాంగ్, అది 37 million వ్యూస్ రీచ్ వచ్చింది ఆ టైంలో టిక్టాక్లో. అది మా ఫస్ట్ వైరల్ వీడియో అనమాట. సో అంటే ఆ సాంగ్ తర్వాత చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది గుర్తుపట్టడం దగ్గర రావడం చాలా అసలు. ఓకే, డేలో కంపల్సరీ మేము ఒక 15 to 20 members ఈజీగా మీట్ అవుతాం. ఈజీగా జస్ట్ బయటికి వెళ్తే కంపల్సరీ, ఒక చిన్న షాప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర అంటారు కదా, మేడం ఈ సాంగ్ చేసింది మీరే కదా, అంటే ప్రతి ఒక్కరు అదే సాంగ్ అనమాట. ఆ సాంగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేశారు ఆ స్టెప్ కూడా. అంటే ఈ మధ్య కలిసాము, చెప్పారు ఇప్పుడు మేము కూడా ట్రై చేసామండి, ఇది మేము కూడా చేసాం ఛాలెంజ్ లాగా అనేసి. అప్పుడు తెలిసింది ఆ సాంగ్ చాలా వైరల్ అయింది ఆ సాంగ్ అన్న. సో టిక్టాక్ అనేది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్, అక్కడ చాలా మంది యూజర్స్ ఉన్నారు, అక్కడ సక్సెస్ అవడం అనేది ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. బట్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇంకా డిఫరెంట్. సో టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే టిక్టాక్లో ఫేమస్ అయ్యారో వాళ్ళందరికీ ఒక బ్రేక్ వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ ఇన్ క్వశ్చన్ మార్క్, అరే నెక్స్ట్ ఏంటి? ట్రూ, ఎందుకంటే ఆ ఫేమ్ అలవాటు అయింది అండ్ వీడియోస్ చేయడం అలవాటు అయింది, అవన్నీ లేకుండా ఉండాలంటే కష్టమైంది. దానికి తోడు పాండమిక్ లాక్డౌన్ వచ్చింది. బట్ యాక్చువల్లీ వీ గాట్ ఎంగేజ్డ్, అంటే మేము ఇద్దరం కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేసాం, ఫుడ్ పాయింట్. అక్కడ మేము బిజీ అయిపోయాం. యాక్చువల్లీ మాకు అంత డిఫరెన్స్ కనిపించలేదు, తెలియలా, దట్ 1 year గ్యాప్ మాకు తెలియలా. సో ఏం బిజినెస్ అది? ఫుడ్ పాయింట్ పెట్టాం యాక్చువల్లీ. ఫుడ్ పాయింట్, బిర్యానీ పాయింట్ టేక్ అవే పెట్టాం అనమాట ఇద్దరం కలిసి. సక్సెస్ P&A సక్సెస్ ఇప్పుడు నడుస్తుందా? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు టైం కుదరట్లేదని వేరే వాళ్ళకి ఇచ్చాము. సో ఓకే ఓకే ఓకే. సో మీ ఇద్దరు మంచి అంటే కొలాబరేటింగ్ పార్ట్నర్స్ అనమాట దేంట్లోనైనా. అందులో కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా డెవలప్మెంట్ కూడా ఫినాన్షియల్ మొత్తం నేనే చూసుకుంటాను. బిర్యానీలో ఏం మసాలాలు వేయాలి, బిర్యానీని ఎందులో ప్యాక్ చేస్తే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి నేను చూస్తాను, బిర్యానీ మాత్రం తను చేసిన. అండ్ ఆ టైంలో ఒక కుకింగ్ వీడియో కూడా చాలా వైరల్ అయింది, చిట్టాపట్టా చినుకులు సాంగ్. మేము కుకింగ్ చేస్తూ వీడియో చేస్తాం, అది న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది. యాక్చువల్లీ అది వైరల్ అయ్యి న్యూస్ ఛానల్కి వెళ్ళిందన్న సంగతి మాకు తర్వాత అందరు మమ్మల్ని ట్యాగ్ చేస్తారు, అది పోస్ట్ చేసి ఎన్ని ట్యాగ్స్ వచ్చాయని చెప్పి ఓపెన్ చేస్తే అప్పుడు తెలిసింది అది ఒక న్యూస్ ఛానల్లో ఇది వచ్చింది అనేసి. ఓకే, యూట్యూబ్ లో పోస్ట్ చేసాం, అది 7 million వ్యూస్ ఏమో వచ్చాయి. యాక్చువల్లీ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ చేయాలి ఛానల్ వల్ల.
సో దట్ వాస్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ఒక ఛానల్లో ఉన్న సాంగ్ మేము చేయడం వల్ల ఛానల్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఈజ్ ఒక రకంగా అచీవ్మెంట్ అది. అవునవునవును. సో వెరీ నైస్. సో ఇలా డిఫరెంట్ థాట్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ పాపం రోజు ఎత్తుక్కుంటూ ఉంటారు కదా, కొత్త కాన్సెప్ట్స్ చేయాలి, ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేయాలి. సో మీకు ఎలా వస్తాయి ఇలా? అంటే ఈరోజు ఇది చేద్దాం, మళ్ళీ పాత చింతకాయ పచ్చడిలో ఒకే ఫార్మాట్లో ఉండకూడదు. సో ఎలా ప్లాన్ చేస్తారు ఇవి? అంటే యాక్చువల్లీ ప్లాన్ చెయ్యమండి మేము. అంటే మా ఇద్దరికి కూడా ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ కన్నా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ప్రిఫరెన్సెస్. మా సాంగ్స్ చూస్తే కూడా అన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో క్యాజువల్గా వింటాం కదా, ఈ సాంగ్ చేద్దాం అని ప్లాన్ ఏమి ఉండదు. అన్ని సాంగ్స్ వింటాం కదా, ఈసారి ఈ సాంగ్స్ చేద్దాం అని చెప్పేసి ర్యాండమ్లీ చేసేస్తాం. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు ఇద్దరు? నో ప్రాక్టీస్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే అసలు చేయలేము, ఇంకా అసలు చేయలేము. ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ పోతుంది ప్రాక్టీస్ చేస్తే. అంటే స్టెప్స్ అనుకోవాలి కదా. కెమెరా పెట్టేస్తాము, సాంగ్ వింటాము. సో 4 స్టెప్స్ వస్తాయి మ్యాక్సిమం, 4 to 2 స్టెప్స్ రిపీటెడ్లీ వస్తాయి. సో తను చెప్తుంది ఓకే ఫైన్ ఈ సాంగ్కి ఓకే ఫైన్ ఈ స్టెప్స్ సరిపోతాయి, లేదు అనుకుంటే నేను చెప్తాను. అలా ఇద్దరం అందులో కూడా సేమ్, ఒక స్టెప్ అందులో ఒక స్టెప్ నాది ఉంటుంది, లేదా ఒక సాంగ్ తను చేసిన ఒక సాంగ్ నేను చేస్తాను, అలా బ్యాలెన్స్ అవుతుంది. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మేము ఏది స్టెప్స్ ఇవి చేయాలనుకో, మనము జనరల్గా ఒక బీట్ విన్నప్పుడు ఆటోమేటిక్ మన బాడీలో ఒక మూవ్ వస్తుంది. జనరల్గా డాన్స్ ఇష్టమైన వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఆ మూవ్స్ అనుకుంటాం, చేసేస్తాం. అలా ఒకసారి అనుకొని చేస్తాం. ఫస్ట్ టైం రాదు, సెకండ్ టైం ఆన్ స్క్రీన్. ఓకే. సో మొత్తానికి అలా అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత మీరేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? లైక్ అంటే ఛాలెంజెస్ అంటే ఫాలోవర్స్, ఫ్యాన్ బేస్ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. టిక్టాక్లో వచ్చినంత ఫాస్ట్గా రాదు. అండ్ అసలు ఇక్కడ ఏం చేస్తే ఫ్యాన్స్ వస్తారు, ఏం చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు తెలీదు. సో అలాంటి టైంలో ఏమేం ఛాలెంజెస్, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే ఒక టైంలో అనుకున్నామండి నిజంగా మీరు అన్నట్టుగా టిక్టాక్ ఈజ్ ఈజీ, అంటే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని చేయొచ్చు. ఇన్స్టా అలా కాదు. సో ఒక టైంలో మేము డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం, బట్ వీడియోస్ అనేది తక్కువ రీచ్ లేదు. ఆ టైం తక్కువ రీచ్ అంటే ఎంత రీచ్? తక్కువ రీచ్ అంటే ఒకప్పుడు మిలియన్స్లోకి వెళ్ళిన వీడియోస్ ఇప్పుడు ల్యాక్స్లోకి వెళ్తున్నాయి. సో అనుకున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ నాట్ సో ఈజీ. అంటే తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చిందంటే మోజ్ త్రూ ఇన్స్టాగ్రామ్ మోజ్ స్టార్ట్ చేసామన్నమాట. సో మోజ్లో చాలా 3 monthsలోనే 1.3 million ఫాలోవర్స్ వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు 2,20,000 ఉన్నారు. అదే పీరియడ్లో ఆల్మోస్ట్ ఒక 5-6 monthsలో ఇన్స్టాగ్రామ్లో 2 lakhs వస్తే దీంట్లో 1.3 million ఫాలోవర్స్ 13 లక్షలు వచ్చారు. అండ్ ఇన్స్టాల్ ఏంటంటే ఒక టైంలో ఆగిపోయినప్పుడు మేము కొత్తగా ట్రై చేయడానికి చేసిన తర్వాత కామెడీ చేసాము. కొన్ని చేస్తే అందరూ కామెంట్ పెట్టారనమాట చాలామంది, మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయి ఇది కాదని మేము చేసేది ఓన్లీ డ్యాన్స్, అది మీ ఇద్దరి దగ్గరనే ఉంటుంది, ఆ ఈజ్ కానీ ఆ కోఆర్డినేషన్ కానీ, సో ప్లీజ్ మీరు అవే చేయండి అని చాలా కామెంట్స్. అప్పటికి మేము 2-3 సార్లు చేసి దాని తర్వాత కరెక్ట్ ఇది మనకి సెట్ కాదు, ఇది దిస్ ఇస్ పర్ఫెక్ట్ అని మళ్ళీ స్టార్ట్. అక్కడ నుంచి మళ్ళీ మా అకౌంట్ బూస్టప్ అయిపోయింది. సో ఓల్డ్ సాంగ్స్ చేస్తేనే కావాలి. అంటే కమెంట్స్లో పెడతారు కదా ఈ సాంగ్స్ చేయండి. సో పల్లవి అశ్విని అంటే ఓల్డ్ సాంగ్స్ చేస్తే బాగుంటుంది. సో అలా ఓల్డ్ సాంగ్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయా? త్రూ ప్రమోషన్స్. అంటే చాలా మందికి మీరు ఇందాక అన్నట్టుగా కమెంట్ చేసేవాళ్ళు అవసరమా మీకు, ఏం పని పాట లేదు, ఎందుకంటే దీన్ని కెరీర్ ఆప్షన్గా మామూలుగా చూస్ చేసుకోరు. చూస్ చేసుకునే ఆప్షన్స్ ఈ మధ్య కాలంలోనే వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. సో అసలు ఇప్పుడు మీ దగ్గర ఒక 2 lakhs 3 lakhs ఫాలోవర్స్ ఉంటే, మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటే దాని మీద ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మీరు చేస్తారు? దానివల్ల ఎంత డబ్బులు వస్తాయి నెలకి? అంటే టు బి ఫ్రాంక్ పర్టికులర్గా ఇంత నెంబర్ అని చెప్పలేం, కానీ యాక్చువల్లీ మంచి ఎర్నింగే ఉంటుంది. ఇన్ అన్ యావరేజ్ నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ త్రూ ప్రమోషన్స్ నాకు తెలిసి ఒక 30 to 40K వస్తుంది. ఓన్లీ ప్రమోషన్స్ యావరేజ్గా చెప్తున్నాను. అవునవునవును. సో ఆ తర్వాత కొలాబరేషన్స్ చేస్తున్నాం, మోజ్తో కొలాబ్ అవ్వడం వల్ల కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మనం డివైడెడ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీకు అంటే మీకున్న ఫాలోయింగ్ని బట్టి, ఫ్యాన్ బేస్ని బట్టి మీకు ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. సో ఎలాంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం మీరు అప్రోచ్ అవుతారా, వాళ్ళు అప్రోచ్ అవుతారా? ఓకే. అంటే ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు? ప్రోడక్ట్ ప్రమోషన్స్, ఏమైనా కాస్ట్యూమ్స్, బొటిక్స్, డ్రెస్సెస్,
ఆయన డిఫరెంట్ టైప్ ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు మనం మీడియా మీద పెట్టేది అంటే జస్ట్ ఇప్పుడు ఒక 2 seconds స్లాట్ తీసుకో ఇప్పుడు అప్పట్లో వచ్చేవి కదా ప్రోడక్ట్స్ కోసం అలానే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. సో ఆ రంగా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాని ఇప్పుడు అదే అయిపోయింది మొత్తం టోటల్. అవును, సాంగ్స్ రీల్స్ కూడా వస్తాయి, మూవీ పోస్టర్స్ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ చేస్తాం. ఓకే ఓకే. సో అలా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ త్రూ వస్తాయి. ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినట్టు వ్యూస్ వల్ల లైక్స్ వల్ల అందులో వచ్చే దాని అలా ఏం రాదు. యూట్యూబ్లో ఇన్స్టాలో ఏం రాదు, ఓన్లీ ప్రమోషనల్ యాక్టివిటీస్ వస్తాయి అన్నమాట. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంకొక పాయింట్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ స్టార్స్ దగ్గర నుంచి అందరికీ ఉండేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. నేను చాలా మందితో అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారనమాట, మాకు బొటీక్స్ నుండి డిజైనర్స్ పంపిస్తారు, అవి వేసుకుంటే మాకు వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది, మాకు కొత్త డ్రెస్ వస్తాయి. స్పెషల్లీ మీ ఇద్దరు అమ్మాయిలు కదా, దాట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. సో హౌ డూ యూ మేనేజ్ దట్? యాక్చువల్లీ అడగాలి, డిపార్ట్మెంట్ తంది కాబట్టి. సో సేమ్ బొటిక్స్ వాళ్ళు అడుగుతారు, కాస్ట్యూమ్ డిజైన్ చేసిస్తాం మీకు. సో వాళ్ళ పేజెస్తో మేము ట్యాగ్ చేసి పెడతాం అనమాట. సో అలా ఎక్కువ డ్రెస్సెస్ వస్తాయి. ఓకే. సో అబ్బా మీ ఆయన చాలా హ్యాపీ ఏమో, దీనికి బట్టలు కొనే పనే లేదు, అవి కూడా సరిపోవట్లేదు అనుకుంటారు. అలా ఏం లేదు, అక్కడ కూడా ఇక్కడ రెండునా కంపల్సరీ. అదే మనకి ఎన్నున్నా సరిపోవు కదండి అసలు. మరి మీరెలా? సేమ్ నాది ప్రమోషన్ వరకు నేను తీసుకుంటాను. నాకు షాపింగ్ అంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ లేదు, చాలా తక్కువ. తెలుస్తుంది కదా, తను అస్సలు షాపింగ్ చేయలేదు. తనది కూడా నేనే షాపింగ్ చేస్తాను. అది మొత్తం అంటే ఏ సాంగ్కి ఎక్కడ కాస్ట్యూమ్ వేసుకోవాలి తనే సెట్ చేస్తుంది. అవును, నేను చూసాను మామూలుగా సినిమాలో హీరో హీరోయిన్ వేసుకున్నట్టు తనేమో షర్ట్ మ్యాచింగ్ వేసుకుంటే మీరేమో స్కర్ట్ మ్యాచింగ్ వేసుకొని ఇలా చేశారు బాగా క్రియేటివ్గా. రీసెంట్గా అలా స్టార్ట్ చేసాం. అంతకుముందు ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్, అంటే ట్విన్స్ అనుకుంటుండే చాలా మంది. I thought you guys were sisters. సో బట్ కాదు, ఫ్రెండ్స్ అన్నాక ఫ్రెండ్స్లో ఇంత బాండ్ ఉండటం అంటే మంచిది, లక్కీ. ఇట్ హ్యాస్ టు బి. అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. లక్ అని చెప్పాలి, నిజం చెప్పాలి. తను చాలా అర్థం చేసుకుంటుంది. తను చాలా అర్థం చేసుకుంటుంది. అంటే నేను అర్థం చేసుకోవడానికి రీజన్ కూడా తనే ఇస్తుంది కాబట్టి యాక్చువల్లీ తను కూడా అర్థం చేసుకుంటుంది. హాయ్ ఇప్పుడు మీరు దోస్త్ మేరే దోస్త్ పాటకు చేయాలేమో. చేసాం యాక్చువల్లీ, మా ఫేవరెట్ సాంగ్ అది. అంటే ఫ్రెండ్షిప్ అని కాదు, ఆ సాంగ్ ఇద్దరికి అనుకోకుండానే ఇద్దరికి ఇష్టం అనమాట. స్నేహం కోసం మీసం పెట్టుకున్నారా? ఇద్దరం పెట్టుకుంటాం దాంట్లో. అలా ఇద్దరికి ఉంటుంది. మేము ఇలా పడతాం, మీసం లేని నేస్తామా. రోషన్ మాత్రం ఎక్కువ. తినకేనా? రోషన్ తనకి ఎక్కువ. ఇద్దరికి ఉందండి, అంటే ఇద్దరికి. నేను ఫాస్ట్ గా కొంచెం రియాక్ట్ అవుతాను, తను చూసి చూసి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఈజీగా అయితే రియాక్ట్ అవ్వను. ఓకే, అందుకే సెటిల్డ్ గా తను ఎలాగో రియాక్ట్ అవుతుంది కదా, ఇది ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అని మీరు కామ్గా ఉంటారు. మీరు రియాక్ట్ అయినప్పుడు ఇది ఎప్పుడు రియాక్ట్ అవుతుంది కదా, ఈ రోజు తను రియాక్ట్ అయితే తట్టుకోలేము. వారం రోజులు నో టాక్స్. అసలు అలాంటి రోజే రాలేదు ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్ లో. అంటే 10 minutes మాట్లాడుకుని ఉంది అంతే, అంతకు మించి ఎక్కువ ఉండలేము మేము మాట్లాడుకుంటాం. ఆ డిస్టర్బెన్స్ కూడా నేనే చేస్తానండి. అంటే గొడవ రాదు ఇద్దరికి ఏమి, అంటే ఇంకెలాగో ఉండలేము మాట్లాడకుండా అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోవడం బెటర్ కదా. సో 10 minutes అలా సీరియస్ గా ఉంటాం, 10 minutes తర్వాత ఇంకా నార్మల్ లాంగ్ చేయకుండా సరే అయిపోయింది. నేనే డిస్టర్బ్ చేస్తుంటాను, తను స్టేబుల్ గా ఉంటుంది. నాకు కోపం తెప్పించాను ఉండు సైలెన్స్ అంటాను, నేను మళ్ళీ అదే చేస్తుంటాను అనమాట. ఓకే. సో అయితే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఇలా ప్రమోషన్స్ త్రూ యాక్టివిటీస్ వల్ల డబ్బులు వస్తాయి. ఇది ఒక కెరీర్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్పారంటే జోష్, మోజ్ ఈ యాప్స్ ఉన్నాయి కదా, వీటిలో ఎంప్లాయీస్ లాగా జాయిన్ అవ్వచ్చు మనం. తక్కువ వ్యూస్ ఉన్నా కూడా, తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా అందులో చేయొచ్చు. మీరు అలా ఏ యాప్లో చేస్తున్నారు? అంటే మోజ్ కొలాబరేషన్లో చేస్తున్నాం. మోజ్లతో చేస్తున్నాం ప్రస్తుతానికి. అంటే ఎలా కొలాబరేషన్ అంటే పర్ మంత్ ఇన్ని వీడియోస్ ఇవ్వాలి, పర్ మంత్ ఇన్ని వీడియోస్ అని ఉంటుంది, పర్ మంత్ వాళ్ళు శాలరీ బేస్లో పే చేస్తారు. ఓకే. సో ఇద్దరికి విడివిడిగానే ఇద్దరు కలిపి పే చేస్తున్నారా? వాళ్ళు ఒకటే చెప్పారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నా సరే అకౌంట్ ఒకటే కదంటే ఒకటే ఇస్తాం. సో అకౌంట్ పర్సన్ కదా అకౌంట్ అని అన్నారు. అరే మేము ఇద్దరం ఉన్నాం కదా అంటే, మీ ఇద్దరు డ్యాన్స్ చేసి ఒక అకౌంట్ ఇంత లేవరు కదా, సో డబ్బులు కూడా ఇద్దరు కలిసి తీసుకోండి అన్నట్టు చెప్పేశారు. సో ఈ మధ్య స్టార్ట్ చేశాను సెకండ్ అకౌంట్ స్టార్ట్ చేసాం.
ఓ ఓకే, స్టార్ట్ చేశారా? సెకండ్ అకౌంట్ కూడా second ఉంది, చేసాం. రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. 56,000. ఓకే, సో అందులో మీరేం చేస్తారు? అక్కడ కూడా మేము ఇద్దరమే ఉంటామండి, అకౌంట్ ఇంకోటి అంటే ఇద్దరు ఉంటేనే చూస్తారండి, అదేంటో మేము అలవాటు చేసాం, వాళ్ళు అలవాటు ఎప్పుడు చేసుకున్నారు ట్రై తెలియదు. చేయలేదా? అంటే విడివిడిగా చేసాం, అన్ని డిలీట్ కూడా చేసాం. సింగిల్ గా చేసాము. మా వేరే వీడియోస్ అని ఒక లెవెల్ ఉంటే అది మాత్రం కింద అక్కడనే ఉంటుంది, పైకి పోతే ఏంటా అని అర్థం కాదు. సరే నువ్వు అది నేను ట్రై చేస్తాను, నేను సింగిల్ గా చేస్తాను, మళ్ళీ ఇద్దరం చేస్తే అప్పుడు వైరల్ అయింది. Single గా అసలు accept చూడాలనుకుంటున్నారు. ఓకే ఓకే సింగిల్ గా కష్టం. ఓకే, సో ఏది చేసినా అప్పుడు మోజ్లో ఒక అకౌంట్ ఏమో ఆవిడది, ఒక అకౌంట్ ఏమో మీది మొత్తానికి. కానీ రెండిట్లో ఇద్దరు ఉంటారు, మరి వాళ్ళేమో అబ్జెక్షన్ పెట్టలేదు, ఏంటి అన్నింట్లో మీరే అడిగాము అది కూడా, ఇక పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటున్నాం అన్నట్టున్నారు వాళ్ళు కూడా. అంతేలే, 1.3 మిలియన్ అంటే చాలా ఎక్కువ రీచ్ కదా 3 monthsలో. సో దే మైట్ హ్యావ్ థాట్. సో ఇందులో ఎలా ఇన్కమ్ వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు చాలామంది 13, 14, 16 years పిల్లలందరూ కూడా దే వాంట్ పాకెట్ మనీ, అండ్ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ వచ్చేసింది నిజంగా. అండ్ ఈజీ యాక్సెస్ ఉంది, ఇన్స్టాగ్రామ్, మోజో, ఏదైనా యూట్యూబ్ కూడా. సో జస్ట్ ఫర్ దెమ్ టు నో వెదర్ దే కెన్. అండ్ పేరెంట్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇలాంటివన్నిట్లోకి. వాళ్ళేమో పిల్లలేమో వినరు, పెద్దవాళ్ళు కాదంటే అలుగుతారు, ఇలా చాలా ఉంటాయి కదా. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడానికి అనమాట. అలా చేస్తే ఒక ఇన్ అన్ యావరేజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక చెప్పారు, ఇలా మోజ్ ఇలాంటి యాప్స్లో ఎంత వస్తుంది? అంటే డిపెండ్స్, అది కూడా ఫాలోయింగ్ బేస్ మీదనే ఉంటుంది. సో ఎందుకంటే మోజ్లో ఏమి ప్రమోషన్స్ అలా ఏం రావు. అవును, బేసిక్గా వాళ్ళు ఇచ్చే డబ్బులే. ట్రూ వాళ్ళు అంటే ఎంత ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ బేస్ మీద వాళ్ళు పే చేస్తారనమాట. సో దానికి కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఉండాల్సిందే. సో మినిమం ఫాలోయింగ్ ఉండాలి, 10K అన్న ఉంటే అప్పుడు తెలిపి పే స్టార్ట్ చేస్తారు 10K నుంచి. మీకు మోజ్లో ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మీ పే కూడా పెరుగుతుందా? పెరుగుతుంది, అంటే అగ్రిమెంట్ సర్టెన్ టైం వరకు, అంటే ఫస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ వరకు అంతే అమౌంట్ ఇస్తారు. ఎంత 1 year అగ్రిమెంట్ ఉంటుంది? 1 year అగ్రిమెంట్. మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 3 months. 3 months. అయితే మీరు ఎంత అమౌంట్ అయితే మాట్లాడుకున్నారో అంతే ఉంది. 1.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చినా కూడా అక్కడ ఇప్పుడు చేంజ్ అవుతుంది. 3 months అంటే ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేస్తానన్నారు. సో 3 months అయిపోయింది కాబట్టి మేబీ నెక్స్ట్ చేంజ్ ఓకే. అందులో ఎంత రావచ్చు మనకి? 40K వస్తుంది. ఓకే, ఇన్ అన్ యావరేజ్. ఏది 30 వీడియోస్ చేసి పెట్టాలి ఖచ్చితంగా per month. కష్టమే, అంటే చూడటానికి చాలా ఈజీగా ఉంటాయి కదా. సో బ్యాక్ ఎండ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి చెప్పండి? ఉంటాయండి, అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక మంచి మూడ్ ఉంది అనుకున్నప్పుడు వీడియోస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఖచ్చితంగా మూడ్ ఉన్నా లేకపోయినా చేయాలి, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అమ్మా ఈరోజు 4 వీడియోలు చేయాలి, రెడీ ఈ టైప్ ఉంటుంది అనమాట. అంతకుముందు అలా కాదు, మూడ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి సరదాగా చేసుకునే వాళ్ళం అనమాట, లొకేషన్ని బట్టి. ఇప్పుడు పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, పర్టికులర్ కాస్ట్యూమ్ కొనాల్సి వస్తుంది. అవును, అలా అయిపోయింది. సో ఈ లొకేషన్స్ ఇవన్నీ ఎలా? ఇది కూడా ఒక పెద్ద టాస్క్, అన్ని ఇంట్లో చేయలేం కదా. అవును, దానికి ఏం చేస్తారు మీరు? అంటే పర్టికులర్గా అలా ఎక్కడైనా వెళ్తాం కదా సరదాగా, వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ బాగుంది అనుకున్నప్పుడు అక్కడ ఒక వీడియో చేసేసుకుంటాం. వారానికో 10 రోజులకో ఒకసారి వెళ్తాం, కానీ రోజు కొత్త లొకేషన్లో కష్టంగా. అంటే ఇంటి దగ్గరే ఎక్కడైనా సరౌండింగ్, ఇంటి దగ్గరే పార్క్స్ ఉంటాయి, కాలనీ అంటే మాది విలేజ్. ఒకటి చిన్న డిస్టెన్స్లోనే ఒక కాలనీ అయిపోతుంది, ఒక విలేజ్ అయిపోతుంది మాది ఇద్దరిది. ఓకే. సో కాలనీ మొత్తం పార్క్స్ ఉంటాయి కదా, అకార్డింగ్ టు జిహెచ్ఎంసీ కంపల్సరీ పార్క్స్ ఉండాలి. సో 3-4 ఉంటాయి. సో ఖచ్చితంగా ఒకసారి ఒక పార్క్లో, ఒకసారి ఒక పార్క్స్లో, ఒకసారి ఒకటి అలా చేస్తాం. సో మాకు లొకేషన్ దొరుకుతుంది. ఆ ఒక్క పార్క్లోనే మళ్ళీ 360 degrees ఉంటాయి కదా, చేసుకోవడమే. ఒకసారి ఇటు పక్క, ఒకసారి ఇటు పక్క, ఒకసారి ఇటు పక్క, ఎక్కడ ఇంటికి సన్లైట్ ఇట్లా 360 degrees లో. ఓకే, సో అలా మేనేజ్ చేసేస్తారు. వాళ్ళేం పర్మిషన్ కి ప్రాబ్లం చేయరా? లేదండి, ఇంకా ఇన్వైట్ చేస్తారు, రండి చేసుకోండి. బయట జనాలు కూడా చాలా మంచిగా ఉన్నారు. మనం వీడియో చేసుకుంటుంటే అయ్యో వాళ్ళు వీడియో చేస్తారు, పక్క జరపని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. చాలా సపోర్టివ్ అసలు బయట కూడా పబ్లిక్ అంటే చాలా మంది నెగిటివ్ గా చెప్తారు కదా అక్కడ అలా ఉంటుంది, బట్ వి నెవర్ ఫేస్డ్. మేమైతే ఫేస్ చేయలేదండి, చాలా పాజిటివ్ గా మధ్యలో రోడ్ మధ్యలో చేస్తున్నారు అని అంటారు. నార్మల్ గా అయితే అలా ఏమనట్లా, అవి వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. అది చాలా అంటే ఒక రకంగా అవేర్నెస్ అనుకోండి, సమ్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలన్న అవేర్నెస్ సొసైటీలో కూడా వచ్చిందని పాజిటివ్. ఇప్పుడు ఈ మధ్య అసలు చేంజ్ అయిపోయింది కదా. సో యాక్చువల్లీ కొన్ని ప్రాస్ కొన్ని కాన్స్ చెప్పండి. అంటే మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల పాజిటివ్గా ఉండే 3 attributes చెప్పండి మీకు పాజిటివ్ అయినవి.
ఒకటి అందరూ గుర్తుపడతారు, ఓకే 2 డబ్బులు వస్తున్నాయి. వస్తున్నాయి. నేనే చెప్పేస్తున్నాను. కాదు, ఫ్రీగా కాస్ట్యూమ్స్ వస్తున్నాయి. చెప్పేసి ఇప్పుడు నేను కొత్త పాయింట్స్ ఏం చెప్పాలి? అందరూ గుర్తుపడుతున్నారు, ఫేమ్ వచ్చింది, చాలా మంది అభిమానులు దొరికారు, వాళ్ళ లవ్ దొరికింది, ప్యూర్ ప్లస్ కాస్ట్యూమ్స్ అండ్ డ్రెస్సెస్ ఫ్రీగా ఇది ఫస్ట్ అండ్ మనీ వస్తున్నాయి. ఇంకేం చెప్తారు నెగిటివ్స్ మీరు చెప్పండి అశ్విని గారు. ఎందుకంటే అట్లా నన్ను ఫోకస్ చేశారు అంటే ఆవిడ తెలియగా నేను చెప్పిన కాపీ కొట్టేసి చెప్పేసింది. మూడోదేమో బట్టల గురించి. నెగిటివ్ అంటే ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూజ్ చేయడం. అంటే కొంతమంది ఇప్పుడు కాస్ట్యూమ్స్ వస్తున్నాయి, దట్స్ గుడ్, అంటే పాజిటివ్గా తీసుకొని మనం దాన్ని చేస్తే ఓకే. ఫ్రీగా వస్తున్నాయి కానీ ఎలా పడితే అలా వీడియోస్ చేస్తున్నారు అంటే ఫేమ్ కోసం, అది రాంగ్. అంటే ఫేమ్ కోసం లైక్ కాస్ట్యూమ్స్ అని చెప్పగలను, అంటే కొంచెం డ్రెస్సెస్ చేంజ్ చేయడం ఫస్ట్ మంచిగా ఉంటుంది. అంటే చిన్న పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం. మరీ మొహమాటంగా మాట్లాడుతున్నారండి. అంటే అవ్వాలి కొద్దిగా యూజ్ చేయలేం అనమాట అలా. అది ఒకటి. అండ్ వీడియో కమెంట్స్ ఒకటి. అండ్ ఇంకోటి వీడియోస్ కూడా చేయడం కోసం అంటే తొందరగా పాపులర్ అవ్వడం కోసం రిస్క్ ప్లేసెస్ హెల్ప్ చేస్తున్నారు. దట్స్ అది కూడా చేయొద్దు. మనం నిలబడి చేయకపోయినా వచ్చేస్తాయి. దానికోసం మనం రిస్కీ ప్లేసెస్కి వెళ్ళేసి అవి చేయడం ఇస్ అంటే ఎలా ఏదైనా మీరు విన్నారా, చూసారా? అంటే ఇప్పుడు ఫోటోషూట్స్ కోసం బిల్డింగ్ పైకి వెళ్ళేసి సెల్ఫీ దిగుతున్నారు, అంటే ఒక యాంగిల్ కోసం. ఇప్పుడు మూవీ యాంగిల్స్ ఒకటి తీస్తారు పైనుంచి, సమ్ టైమ్ డ్రోన్స్ యూజ్ చేస్తారు. కానీ మనలో ఏం చేస్తారు, డ్రోన్స్ లేవు కదా అని ఫోన్స్ యూజ్ చేసి ఈ యాంగిల్లో పెడతారు. ఆ బ్యాలెన్స్లో వాళ్ళు కింద పడిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, అది ఒక మైనస్. సో అలాంటివన్నీ నెగిటివ్ అనే చెప్తాను. సో ఎస్, బాగా చెప్పారు పాయింట్స్. అయితే ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడైనా వాళ్ళతో కాంపిటీషన్ అలా ఏమన్నా ఫీల్ అవుతారా? లేదండి. అంటే మీతో పాటు చాలా మంది స్టార్ట్ చేసి ఉంటారు, చాలా మంది మంచి గ్రోత్ ఉంది, అలా ఎప్పుడన్నా వాళ్ళతో కలిసి మాట్లాడటం అలా గ్రూప్గా, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ ఆర్ సంథింగ్? గ్రూప్ యాక్చువల్లీ అందరితో ఇంటరాక్ట్ అవుతాం మేము. ఎలా ఇంటరాక్ట్ అవుతారు? నార్మల్గా ఏదైనా ఈవెంట్స్కి వెళ్తాం కదా, సో అక్కడ కలిసినప్పుడు మాట్లాడతాం. ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు టీవీ సీరియల్స్ వాళ్ళు అనుకోండి, పెద్ద పెద్ద ఛానల్స్ పండుగలప్పుడు ఈవెంట్లు పెడతారు కాబట్టి అక్కడ కలుస్తారు. మీరు ఎలా కలుస్తారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయడం కూడా కొంతమంది కామెంట్స్ పెడతారు, ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ ఇవి బాగున్నాయని. అక్కడ ఒక దానికి వన్ వే అవ్వడం. ఇంకోటి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సమ్హౌ దే కాంటాక్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కదండి తెలిసిన పర్సన్స్. అంటే కొన్ని డైరెక్ట్ ప్రమోషన్స్ బ్రాండ్ వాళ్ళు రాకుండా మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తారనమాట అడగడానికి. సో అలా ఇంటరాక్ట్ అవుతాం. సో బయట ఈవెంట్స్ కొన్ని జరుగుతాయి, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ గెట్ టుగెదర్, గ్రీట్ అండ్ మీట్. అంటే గ్రీట్ అండ్ మీట్ అని ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలిచేసి అక్కడ ఈవెంట్స్ లాగా చేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? అంటే బయట ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోజ్ యాప్ ఉంది, వాళ్ళు చేస్తుండొచ్చు అందరినీ కల్పించడానికి. డే అవుట్స్ అని అలా వెళ్తుంటారా మీరు? వెళ్తాము. అంటే మేము కూడా ఈ మధ్య బయటకు వచ్చాం. అంటే మేము ఎలా అంటే మా ప్రపంచమే, మా ప్రపంచమే, మేము, మా వీడియోస్, మా ఫ్యామిలీ, మేము, అంతే. ఇప్పుడు కొద్దిగా అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, మీరు ఇంత ఫేమ్ వచ్చింది కదా దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని. యాక్చువల్గా అంటే మెయిన్గా నాకు ఎక్కువ చెప్పారనమాట, బికాస్ నేను ఆర్టిస్ట్ అవ్వాలని థాట్లో ఉన్నాను కాబట్టి అట్లా అని చెప్పారు. సో అలా మేము ఇద్దరం మెల్లగా ఇప్పుడే బయటకు వచ్చాము. ఒక నాకు తెలిసి 1.5 months 2 months రీసెంట్గానే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నాం. అంతకుముందు వద్దులే మనం మన వరకు ఉన్నాం కదా, దట్స్ ఫైన్ చాలు అనుకున్నాం. సో అలా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? అందరూ పలకరిస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. అంటే యాక్చువల్లీ ఈవెంట్స్కి రావడం ఎందుకు ప్లస్ పాయింట్ అయింది మాకు అంటే, అప్పుడు తెలిసింది మాకు ఇంతమంది గుర్తుపడతారా మనల్ని అని. అప్పటి వరకు మా వరల్డ్లో మేము ఉన్నాం కాబట్టి నార్మల్ బయట పబ్లిక్ గుర్తుపడతారు, ఓకే. కానీ ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద వాళ్ళు గుర్తుపట్టారు. అంటే వెరీ హ్యాపీ. లైక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ వాళ్ళు వచ్చేసి మీ వీడియోస్ చూస్తుంటామమ్మా, చాలా బాగా చేస్తారు మీ ఇద్దరు, మీ ఇద్దరిలో ఒక స్పార్క్ ఉంటుంది, మీ తిప్పబుద్ధి కాదు, మేము చూస్తున్నా మీవే చూడాలనిపిస్తుంది. ఇట్లా పెద్ద వాళ్ళు మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మీరు ఎలాగో యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కదా, అలా మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ పీపుల్ ఎవరైనా చెప్పండి. ఏంటి మాట్లాడుతున్నారు? జస్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్, బట్ వాళ్ళ సైడ్ నుంచి ఐ డోంట్ నో. అంటే చాలా మంది ఎలా ఉంటుందంటే వాళ్ళు, ఇట్స్ నాట్ నెగిటివ్ బట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్, తన ఆపోజిట్ ఇన్ఫ్లుయెన్సర్ కలిసిన తర్వాత కూడా నేను దాన్ని డైరెక్ట్ అని చెప్పలేను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని చెప్పలేను. బట్ మీ వీడియోస్ బాగుంటాయి సిస్టర్, ఈ టైప్లో మాట్లాడుకోవాలి. సమ్ టైమ్ వీ నీడ్ టు బి ఫార్మల్. అలాగే అంటే కాంప్లిమెంట్ ఇవ్వడంలో నాకు అర్థం కాలేదు మీ పాయింట్. అంటే చాలామంది చెప్పారు, అంటే తాగుబోతు రమేష్ గారు,
సో అండ్ డైరెక్టర్ అప్సర్ గారు ఇప్పుడు మూవీ గంధర్వ మూవీ వస్తుంది, దాని డైరెక్టర్ గారు, రైటర్స్ చాలా మంది, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలా. సో మీకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదా ఇలాంటి ఈవెంట్స్లో? ఇప్పుడు వెళ్తున్నారు కదా. వచ్చాయండి, ఆపర్చునిటీస్ వచ్చాయి, మూవీస్ వచ్చాయి. వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ మూవీస్ మేము ప్లాన్ చేస్తున్నామా, మీకు అప్డేట్ చేస్తాము, స్క్రిప్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది ఇది అనేసి. అండ్ ఇంకోటి మా ఇద్దరిని ఉద్దేశించి కూడా ఆల్రెడీ మేము రాసామండి, మీకు చూపిస్తాను పంపిస్తానండి. మేము కలవక ముందుకు వాళ్ళు చెప్పారనమాట, ఫోన్ చేసి మేము ఆల్రెడీ రాస్తున్నామని, మీ ఇద్దరి మధ్య గొడవ అయితే ఎలా ఉంటుంది అన్న థాట్లో మేము స్క్రిప్ట్ రాసాము, అది మీకు ఇస్తాము, ఆ మూవీలో చిన్న బిట్ పెట్టుకుంటున్నాము అనేసి కూడా అన్నారు. కంప్లీట్ ఒక సిస్టర్స్ ఓరియంటెడ్ మూవీ స్క్రిప్ట్ కూడా ఒకటి అవుతుంది. సో గ్రేట్. సో మొత్తానికి మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఒక గోల్తో ఆమెను కూడా లాగేస్తున్నారా? యాక్చువల్గా తను ఆర్టిస్ట్ కానీ కాదు, కానీ తను కొరియోగ్రాఫర్ అవ్వాలని. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. సో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉండేది, కానీ ఇంట్లో ఏంటంటే కంప్లీట్ అందరు కూడా జాబ్స్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సో వాళ్ళకందరికీ ఆపోజిట్ ఇప్పుడు నేను. రైట్. సో మీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరు? అందరూ ఇష్టం నాకు, పర్టికులర్ అంటే నాకైతే పల్లవి స్టైల్. నాకైతే పల్లవి చూడండి. సో ఎందుకంటే మ్యాక్సిమం అవన్నీ హిట్ కాబట్టి, హిట్ చెప్పిన కొరియోగ్రాఫర్ అంటేనే కదా. సో ఫైనల్గా ఒక క్విక్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా బాగా ఫేమస్ అయ్యారు, చాలా మంచి వ్యూస్ వస్తాయి కదా మీకు. అలా వ్యూస్ రావాలి అంటే ఏం చేయాలి? మంచి కంటెంట్ ఇవ్వాలి. మన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం బెస్ట్ ఇవ్వగలిగితే, బెస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అది ఇచ్చేయాలి వాళ్ళకి. అది అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు పల్లవి యశ్విని అంటే డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓల్డ్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మధ్యలో మేము ట్రెండింగ్ అని కొత్త వీడియోస్ చేసాం, కానీ మాకే సాటిస్ఫాక్షన్ లేదు. మేమే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మా సాంగ్స్ మేమే చూసినప్పుడు స్క్రోల్ చేస్తుంటాం. సో మనని చూసే వాళ్ళని మనం ఏం సాటిస్ఫై చేయగలం. సో మనం సాటిస్ఫై అయినప్పుడు మన వాళ్ళని కూడా సాటిస్ఫై చేయగలుగుతాం అన్నది. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మీ గోల్ ఏంటి? ఇప్పుడు ఎలాగో ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యారు, ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు, ఈవెంట్స్కి వెళ్తున్నారు కాబట్టి ఒక 2 yearsలో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఇలాగే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడ మీ ప్రశాంతత కోల్పోతారో అని? అంటే నాకు కొంచెం భయం, ఏ స్టెప్ తీసుకున్నా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని కొంచెం ఎక్కువ భయం నాకు. సో కానీ మంచి డీసెంట్ నీట్ క్యారెక్టర్స్ వస్తే చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు కాంట్రవర్సీ చాలా దూరం అంటే అది అక్కడ వస్తుందంటే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. వీ డోంట్ గో దేర్ అట్లా. ఆ భయంతోనే బయటికి రాలేదు. ఈవెంట్స్ అన్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ అన్నా అసలు ఎక్కడ పల్లవి యశ్విని అంటే ఎక్కడ కనిపించరు. కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాం, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. సో మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఫస్ట్. నైస్. సో మీరు 2 yearsలో ఏం అవ్వాలనుకుంటున్నారు అశ్విని? ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నానండి, కానీ ప్రస్తుతానికి నేను అన్నిటికీ పర్మిషన్ అడుగుతుంది. చెప్పచ్చా కాదు అంటే పల్లవి కళ్ళతో చెప్తూ ఉంటుంది, ఇది వద్దు కాదండి. యాక్చువల్గా నేను నాకు ఒక పర్సన్తోనే డైరెక్ట్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అనమాట, నాకు రాదు. సో అందుకే నేను ఏం మాట్లాడినా తనకు ఆన్సర్ చెప్పినట్టే ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక, ఎందుకు తనని చూసి వీడియో చేస్తారు మీరు అని. థింగ్ ఏంటంటే తను థియేటర్ ఆర్టిస్ట్ కదా, థియేటర్ ఆర్ట్స్ ఎలా ఉంటాయి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మనం చేస్తాం. నేను ఇప్పుడు తనని చూస్తే వీడియో చేయలేను, నేను స్క్రీనే చూస్తాను. తను స్క్రీన్ చూస్తే వీడియో చేయలేదు, తనన్నే చూస్తాను. మమ్మల్ని కూడా చూడండి, మేమేగా అడుగుతున్నాం. అంటే అయ్యో అంటే డైరెక్ట్ ఆన్సర్ అనమాట, అంటే చూసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు తను డాన్స్ చేస్తుంది, తనకి నేను రిప్లై ఇవ్వాలి డాన్స్ లో కూడా. సో ద వ్యూ తన మీద ఉంటుంది నాకు. సో తను నా వ్యూని తన వ్యూని కలిపి ఆడియన్స్కి ఇస్తుంది అనమాట. కరెక్ట్. అవును, గుడ్ ఆన్సర్. ఓకే, సో 2 yearsలో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఆర్టిస్ట్ అండి, అండ్ నాకు ఆర్టిస్ట్ అండ్ పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం. ఓ గ్రేట్. మరి ట్రైనింగ్ చేస్తున్నారా పోలీస్? ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. సో ఐ విష్ ఐ కుడ్ గెట్ సక్సెస్ ఇన్ దట్. సో దానికి ఎట్లాంటి ప్రిపరేషన్ చేస్తున్నారు? సేమ్ అండి, బుక్స్, రీడింగ్ బుక్స్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంతే. ఓకే, వెరీ నైస్. సో ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేశానండి ఆల్రెడీ. కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఒక టైం వరకు ఆగిపోయింది అక్కడ. ఓకే, దాని తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రాలేదు ఇప్పటి వరకు. దట్స్ ద ఫస్ట్ టైం అండ్ ఇప్పుడు వస్తే సెకండ్ టైం. సో ఈసారి ఖచ్చితంగా అచీవ్ చేస్తాను అనుకుంటున్నాను 100%. డెఫినెట్గా అచీవ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగున్నాయి. సో అండ్ ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఐఎమ్ షూర్ జిమ్కి వెళ్తున్నారు, ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చేయాలని
అవునండి, అంటే ఎంత జిమ్కి వెళ్ళినా ప్రమోషన్స్ మీరు అడిగారు కదా ఇందాక, ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఫుడ్ రెస్టారెంట్స్ ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు బాగా పెడతారు, మేము బాగా తింటాం. బాగా వర్కౌట్ చేయాలి, బాగా డాన్స్ చేయాలి. అంటే తిన్నంత ఈజీగా లేదండి వర్కౌట్ చేయడం. అవును, ఐ కెన్ సే చాలా కష్టం. మనం ఈజీగా లావ్ అయిపోతాం కానీ తగ్గడానికి అసలు చాలా చాలా కష్టం. బట్ యాక్చువల్లీ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్ దట్ అంటే పెళ్ళయి పాప ఉన్నా కూడా ఒక ఇన్కమ్ సోర్స్, మనకి నచ్చింది చేయాలి అనుకునే వాళ్ళకి ఇలా ప్లాట్ఫామ్ దొరకడం అండ్ ఆ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యు ఆర్ డూయింగ్ దట్ అండ్ యు ఆర్ ఇన్స్పైరింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ మీరు కూడా అంటే ఒక ఇష్టం ఉన్నప్పుడు మనం అవుట్ సైడర్ అయి ఉండి ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనమే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. సో అశ్విని, ఎలాగో మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడే నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అది ఇందాకే అడుగుదాం అనుకున్నాను. ఫైనల్ ర్యాప్అప్ బిఫోర్ ఒక క్వశ్చన్. పోలీస్ అవుదాం అనుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, డాన్సర్ కూడా, ఆర్టిస్ట్ కూడా. సో మీకు వచ్చే అబ్బాయి ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు ఆపోజిటే ఉంటాడు అనుకుంటున్నానండి. 100%. అంటే ఈ మధ్య అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. అవునా అండి? కంఫర్టబుల్. ఇదైతే నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. అంటే ఎంతమందిని కలుస్తాం కదా జనరల్గా, వాళ్ళు చాలా డీసెంట్ ఉంటారండి. చాలా డీసెంట్గా అప్రోచ్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, ఎక్కడికైనా వెళ్తే కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు ఎంతమందిని కలిసినా కూడా ఒక్కరు కూడా కొంచెం వద్దు వీళ్ళకి దూరం ఉండాలి అనిపించే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు మా లైఫ్లో. ఓకే, ఉన్నారండి, బ్యాడ్ అబ్బాయిలు ఉన్నారు. ఎక్కడున్నారు తెలుసా అండి? మా కామెంట్ బాక్స్ వాళ్ళు ఉంటారు. కరెక్ట్. వాళ్ళు మాకు కనిపించకుండా వాళ్ళకి ఫాలోయింగ్ ఉండదు, వాళ్ళకి పోస్ట్లు ఉండవు, ఏం ఉండవు. ఒక బ్లాంక్ పేజ్ తోటి వచ్చి కమెంట్ పెట్టి వెళ్ళిపోతారు. అదే ఆనందం అసలు. అంటే ఇంట్లో కొంచెం టైం పాస్ అండి. ఒకప్పుడు ఏం చేసేవారంటే న్యూస్ ఛానల్ చూసుకుంటా కమెంట్ చేసేవాళ్ళు కదా, దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఇట్లా చేస్తే అని. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు అనమాట, మీ వల్ల ఏం దేశం ఇది అని చెప్పేసి. అప్పుడు టీవీల ముందు కూర్చొని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ దొరికింది. అండ్ మాకు నెగిటివ్ కమెంట్స్ పెడతారు కదా, వాళ్ళు మేము సమ్ టైమ్స్ ఇంకా మాక్సిమం అవాయిడ్ చేస్తాం. బట్ ఒక్కోసారి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతాం, అంటే కొంచెం కూల్గానే డీల్ చేస్తాం. సో వాళ్ళు సారీ, సో ఎందుకు అంటే ఏంటి ప్రాబ్లం బ్రదర్, ఏమన్నా మాతో ఏమైనా ప్రాబ్లం అంటే అప్పుడు అంటారు, లేదండి మీరు నెగిటివ్ కమెంట్ పెడితేనే రిప్లై ఇస్తారని మీకు పెద్ద ఫ్యాన్ అండి అంటారు. ఒక 100 నెగిటివ్ కమెంట్స్ లో 99 నెగిటివ్ కమెంట్స్ అలాగే ఉంటాయి, 1 కమెంట్ ఒకటి అలా. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే నెగిటివ్ కమెంట్ పెట్టి మళ్ళీ అతను ఆవిడ రివర్స్లో బ్యాడ్గా మాట్లాడి ఏంటి మీరు చేసే మీ బొందా అని మళ్ళీ అలా అంటే అంటారు. బట్ వాళ్ళు కూడా మంచిగా డీసెంట్గానే తిడతారండి. మీకేం పని లేదా, మీ ఇల్లు చూసుకోండి, ఎందుకు ఇట్లా ఫోన్ల మీదకి వస్తున్నారు మీరు అంటే మేము పెడతాం. ఓకే మేడం, సారీ మేము వచ్చినందుకు మమ్మల్ని బ్లాక్ చేసేయండి, ఒక ఆప్షన్ ఉంటుంది, బ్లాక్ చేసేసేయండి, మేము కూడా మీకు కనిపించాం ఇంకా అని చెప్పేసి నీట్గా పెట్టేస్తాం అనమాట. మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారా? అంటే మా రిప్లైకి వాళ్ళు చాలా పాజిటివ్ అయిపోతారండి, నిజం చెప్పాలి. మా రిప్లైస్ మ్యాక్సిమం పాజిటివ్. సారీ అది ఇంకోసారి ఇట్లా మీకు మెసేజ్ పెట్టాను ఏమనుకోండి, ఇప్పటి మిమ్మల్ని నేను కూడా ఫాలో అవుతాను. ఇవి అంటే మనం ఎలా డీల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలా అందరికీ సమాధానం చెప్పలేము, కానీ చెప్పినంత వరకు కూడా వాళ్ళు పాజిటివ్ అయ్యారు చాలా వరకు. అంటే మేము కూడా ఎవరికి చెప్తామంటే, కొంతమంది పర్సన్స్ ఉంటారు, ఒక్కడు బ్యాడ్ కామెంట్ పెడతాడు కానీ దానికి 10 లైక్లు చేస్తారు చూడండి, ఆ 10 లైక్స్ చేసే దాంట్లో ఒకడు ఉంటాడు మళ్ళీ కింద పెడతాడు, వాళ్ళకి ఇస్తాం అనమాట. ఆటోమేటిక్ మిగతా పరిస్థితి అయిపోతుంది, అలా ఉంటుంది. ఓకే, జనాలు పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు కదా. అక్కడ కనిపించే 100 పాజిటివ్ కామెంట్స్ కనిపించకుండా ఒక్క నెగిటివ్ కామెంట్ మీద పాయింట్ చేస్తారు డైరెక్ట్గా. అంటే అది ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది, యూ కెన్ ఆల్సో కమెంట్ బ్యాడ్ హియర్ అని. సో అందుకు వీ రియాక్ట్ సమ్ టైమ్స్. బాగా చెప్పారు మీరు. సో ఇది కూడా ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా అంటే ఈజీగా డిస్టర్బ్ అయిపోయి ఎవరైనా ఊరికే బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటే ఇలాంటి అప్రోచ్ కూడా ఉపయోగపడుతుంది. ట్రూ. సో స్వీట్గా బ్లాక్ చేసేయండి, మేము కూడా మీకు కనిపించాం, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని చెప్తే ఇట్ ఈస్ ఎ గుడ్ పాయింట్. ఐ హోప్ మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను కాదు, మీరు పోలీస్ అయ్యి మా ప్రశాంతత టపా టపా. సో డెఫినెట్గా రీచ్ అవుట్ యువర్ గోల్స్ అండ్ బీ ఆల్వేస్ హ్యాపీ, బీ టుగెదర్ and be successful. Thank you so much. Thank you so much for the time andi. Thank you so much అండి. అండ్ iDream కి ఇన్వైట్ చేయడం యాక్చువల్లీ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకు ఇన్విటేషన్ రావడం, ఇంటర్వ్యూ జరగడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ iDream. For iDream, yes. అప్రూవల్ వచ్చింది. Just kidding.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.